హామాను దుష్టుడు ఇతనని చెప్తే వాడు ఏం చేయాలో తెలియదు. రాజుగారు కూడా ఆలోచించుకోవడానికి అటు వెళ్తాడు. ఈ లోపు ఎస్తేరు కాళ్ళట్టుకుని బతులాడితే రాజు వచ్చేసరికి ఈడు నా ఎదుటి రాణిని బలవంతం చేయబోతున్నారని చెప్పి ఈయన్ని పట్టుకొని, మరి పట్టుకోమంటే సైనికులు పట్టుకున్న తర్వాత సైనికులు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ దాంట్లో ఆడంటాడు, ఇదిగో ఇతను మొర్దెకై కోసం ఒక ఉరి చేయించాడు రాజా అంటున్నాడు పట్టుకున్నాను. అయితే ఈయన్నే అక్కడ ఉరేసేయమన్నాడు. ఇప్పుడు ఏమైపోయాడండి? కేవలం ఒక మొర్దెకైని చంపితే ఆ రోజుతో అయిపోయేదండి. అతను నమస్కారం చెప్పట్లేదు, వచ్చినప్పుడు వంగి నమస్కారం చేయట్లేదు. ఒక మొర్దెకైని చంపుంటే అక్కడితో అయిపోయేది. కానీ వాడేమనుకున్నాడంటే మొర్దెకైని చంపడం నాకు నిమిషంలో పని, చాలా సింపుల్ అది. మొర్దెకైని కాదు, యూదులందరిని చంపేయాలనుకున్నాడు. దేవుడు ఊరుకుంటాడండి? యూదులో నుండి ఎవరు రాబోతున్నారు? మనం నమ్ముకున్న క్రీస్తు రాబోతున్నాడండి. యోధా గోత్రపు స్తుతి సింహం అంటాం మనం. యేసుక్రీస్తు యోధా గోత్రంలో పుట్టాడు. ఆ ఇశ్రాయేలులో నుండి మన రక్షకుడు రాబోతున్నాడు. యూదుల్ని అంత సామాన్యంగా వదులుకుంటాడండి దేవుడు? ఇశ్రాయేలీలు ఉన్నారా లేరా? ఇప్పుడు కండి ఉన్నారండి. కాబట్టి దేవుడు వాళ్ళని ఒక రాత్రిలోనే హామాను యొక్క ప్లాన్ అంతా తిరగేస్తాడు. ఎవరినైతే మరి నాశనం చేయాలనుకున్నారో అతని చేతులతోనే గణపరిచేలాగా చేస్తాడు. ఏ మొర్దెకైనైతే అసహించుకున్నాడు, ఏ మొర్దెకైనైతే నాశనం చేయాలి, తన ప్రజలను నాశనం చేయాలనుకున్నాడో అదే మొర్దెకైని, అదే హామాను గుర్రం ఎక్కించి రాజు యొక్క రథాన్ని ఎక్కించి ఊరేగించేలాగా చేస్తాడు. ఏ మొర్దెకై కోసమైతే ఉరికొయ్య తయారు చేయించాడో అదే ఉరికొయ్య మీద ఆ యొక్క తయారు చేయించిన హామానుని ఉరేసేలాగా చేస్తాడు. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఎలా సహాయం చేస్తాడో, ఒక రాత్రిలో ఎలాగా మార్చేస్తాడో ప్లాన్ అంతా దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. నెల రోజుల వరకు ఒక మనిషిని కానీ ఒక దేవుణ్ణి కానీ ఎవరో కూడా మొరక్కకూడదు, ఏ ప్రార్థన చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఒక జీవో చేపించారండి. ఒక శాసనాన్ని రాయించారు. ఆయనతో సంతకం పెట్టించుకున్నారు రాజుగారితో. ఇప్పుడు అది శాసనం అయిపోయింది. ఇంకా రాజు శాసనం తీసాక దాన్ని మళ్ళీ మార్చడం ఎవరి వల్ల కాదండి. కాబట్టి చేస్తే గీస్తే ఆయనే దాన్ని రద్దు చేయాలి. మళ్ళీ ఆయన సంతకంతోనే, ఆయన రాజముద్రతోనే అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే, వీళ్ళ ప్లాన్ అంటే దానియేలుని చంపేయాలి. దానియేలు ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అతనుకున్న అలవాటు ఏంటంటే ఎన్నిసార్లు చేస్తాడు ప్రార్థన? దానియేలు ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు ఉంది. కాబట్టి ఈ శాసనాన్ని చేయితే ఖచ్చితంగా అతను దొరుకుతాడని వీళ్ళు ప్లాన్ వేస్తారండి. అనుకున్నట్టుగానే ఈ ప్రధానులు, ఈ గొప్ప అధిపతులు వేసిన ప్లాన్ ప్రకారంగానే అయిందండి. ఈ శాసనం గురించి దానియేలు విన్నాడు, తెలిసింది. తెలిసినా సరే 10వ వచనం అంటున్నాడు, యథాప్రకారం ఏం చేస్తున్నాడండి? యథాప్రకారం తన ఇంటికి వెళ్ళిపోయి కిటికీ యెరూషలేము వైపు తెరిచి ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఈ ప్లాన్ వేయించిన వాళ్ళు ఊరుకోరు కదండి, వీళ్ళు తీసుకొచ్చేస్తారు. ఇంకో దానియేలు మరి ఇలా చేస్తాడు. ఇప్పుడు రాజాజ్ఞ మీరితే ఏం చేయాలంటే సింహాల బోనులో వేసేయాలి, సింహాల గుహలో తోసేయాలి. మరి ఏం చేద్దామంటే దానియేలుని పట్టుకుని అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తిని, ఒక ప్రధానిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చేసి ఏం చేస్తాడంటే ఆ సింహాల గుహలో విసిరేస్తారండి. విసిరేస్తే ఆ రాత్రి నిద్ర పట్టలేదండి. మనం ముందు చూసిన అహస్వరోషుకి ఎలా నిద్ర పట్టలేదు, ఇతనికి కూడా నిద్ర పట్టలేదండి. నువ్వు అనుదినం కొలుస్తున్నావు కదా, నువ్వు అనుదినము మరి ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ దేవుడే నిన్ను కాపాడతాడులే అన్నాడు. అంటే ఆయనకు కొంత డౌట్ ఉందండి, ఏం జరుగుతుందో తెలియదు. ఉదయమే రాజు వచ్చినప్పుడు పిలిస్తే రాజు చిరంజీవి అగును గాక అంటున్నాడు. జీవము గల దేవుడు నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించాడంటే అవును, నన్ను రక్షించాడు. తన దూతను పంపించి నన్ను లేవనెత్తాడు, నన్ను కాపాడాడు, సింహాల నోట్లో పడకుండా కాపాడాడు. కాబట్టి నేను చేస్తున్నది సరే కదా, మంచిదే కదా అన్నాడు. సరే అయితే పైకి తిమ్మన్నాడు. పైకి తీస్తారండి దానియేలుని. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళని ఇస్తారు. ఎవరైతే ఎవరైతే అతను చంపాలని చూస్తారో ఇప్పుడు వాళ్ళని శిక్షిస్తబోతున్నాడు రాజు. వాళ్ళని పడేయండి అంటే వాళ్ళంట ఆ పైనుండి విస్తురుతున్నారు కదా గుహలోకి, వాళ్ళ యొక్క శరీరాలు భూమికి చేరకుండానే సింహాల పాలైపోయారంట. అంటే పడే వాళ్ళని పడినట్టే చీల్చి తినేస్తున్నాడు. అంటే ఎన్ని సింహాలు ఉంటే మీరు ఆలోచించండి. అంటే ఆ వ్యక్తులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు కూడా ఎందుకని అంటే అంతేనండి, తప్పు చేస్తే శిక్ష భరించాలి. మరి వీళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ భార్యలు ఎలా ఉన్నారో, పిల్లలు ఎలా ఉన్నారో. యెజబేలు చూడండి అహాబు రాజుని ఎలా పాడు చేస్తుందో.
అలాగే వీళ్ళు కూడా ఉంటుండొచ్చు. ఇప్పుడు ఏదైనప్పటికీ వాళ్ళని, వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని ఆ గుహలోకి విసిరితే వాళ్ళందరినీ కూడా ఆ సింహాలు కింద పడకుండానే వాళ్ళని చీల్చేసినాయి అంటండి. ఎముకలను సైతం పొడి చేసి పడేసినాయి. అంటే దేవుణ్ణి నమ్ముకున్న దానియేలు ప్రాణాలకు తెగించైన దేవుని కోసమే నిలబడ్డాడండి. మన కష్టాలు వస్తే ఉంటున్నామా ఆలోచించాలి. చాలా మంది క్రైస్తవులు చిన్న చిన్న కష్టాలకే తొలగిపోతా చూస్తారండి.